హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రం అందరూ బాగుండాలి. మనం అందరూ ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా కర్రీ సండే స్పెషల్ ఏంటనుకుంటున్నారా? బీట్రూట్ క్యారెట్ అనమాట. బీట్రూట్ క్యారెట్ ఏంటబ్బా అనుకుంటున్నారు? ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఈ రోజున బట్టి ప్రతి వాళ్ళకి జ్వరాలు పడిశాలు కదా, అసలు ఏ టైంలోనైనా మంచిది అనమాట ఆరోగ్యానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఫ్రెండ్స్. అలాంటిది ప్రతి చిట్కా నేను పాటిస్తాను ఫ్రెండ్స్. నేను పాటించే మీకు చెబుతాను అనమాట. పాటించకుండా చెప్పకూడదు కదా. అలాగే మాది వచ్చేసి బీట్రూట్ క్యారెట్ కూర అనమాట. సూపర్గా ఉంటుంది. అందరూ వండుకోండి. నేను ఎలా వండుతానో అది కూడా చూపిస్తాను. అది నేను ఇంకా చెక్కుతానే కోస్తానే తింటున్నాను అనమాట ఫ్రెండ్స్. నా నోరు ఆడుతుంది కదా. అది ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం కదా. బీట్రూట్ వచ్చేసి రక్తం బాగా పడుతుంది అనమాట, మంచిది. క్యారెట్ వచ్చేసి కంటికి మంచిది అనమాట, కంటి నరాలకి, కంటి చూపుకి చాలా ఆరోగ్యకరమైనది అనమాట. అలాగే పచ్చిమిరకాయలు, దినుసులకు కావాల్సిన పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసుకున్నారు. పోపు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మనం బంగాళదుంప ఎలా వేసుకుంటాం అలాగే అనమాట. నేను అలా చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి. నేను అయితే అలా చేస్తాను. సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇక వేగిన తర్వాత, పోపు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసాను. కొంచెం వేగిన తర్వాత అదే బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. అట్లా వేపుకోవాలన్నమాట. నేను అలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి, నాకు కూడా చెప్పండి. అలాగే నేను ఇలా చేస్తాను నా స్టైల్లోను. అదే అలాగే వేగిపోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మంచిదనమాట ఆరోగ్యానికి. అందరూ వండుకోండి. పిల్లలు ఇష్టపడిన వాళ్ళు, మన మామూలుగా తిన్నోళ్ళు ఇట్లా కూరలాగా వండుకుని తినొచ్చిపోయింది. పిల్లలకి, పెద్దవాళ్ళకి మొత్తానికి మంచిది ఆరోగ్యానికి. ఇంకా బీట్రూట్ క్యారెట్ వేసామన్నమాట. అవి వేపుకోవాలి. అవి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. తొందరగా నేను ఉప్పు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అస్సలు ఎంత మంచిదో ఫ్రెండ్స్. అందరూ చేసుకోండి ఇలాంటి కూర. మనం మామూలుగా తినాలంటే పిల్లలు తినరు, ఇష్టపడరు అనమాట. అది నేను అలా చేస్తాను అనమాట మా ఇంట్లో మధ్య మధ్యలో. ఆరోగ్యానికి కొన్ని పాటిస్తూ ఉంటా ఫ్రెండ్స్. నేను పాటించి మీకు చెబుతాను అనమాట. అది ఫ్రెండ్స్ చకచక పొద్దున్నే లేచి చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఎగుతూ ఉండేవి అనమాట, మగ్గిపోతూ ఉండేవి. ఇంకా మగ్గుతూ ఉన్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కారం అనమాట. ఆ కారం వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ధనియాల పౌడర్ అనమాట. నేను ధనియాలు ప్రతి ఒక్క కూరలో వేస్తానన్నమాట, నాకు అలవాటు. అది ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోయింది కదా. ప్రతి ఒక్కటి ప్లీజ్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ ఆరోగ్యంగా